ఇక్కడ చీప్గా దొరికే ఫుడ్ ఏదైనా ఉందనంటే అది మెగ్డీ ఫుడ్ మాత్రమే అనమాట. సో అఫోర్డబుల్ అని చెప్పాలి. నాకు వచ్చి ఫ్రెండ్స్ అఫోర్డబుల్ స్పెల్లింగ్, మీకు వచ్చి దొంగ అని భయపడద్దండి, ఎవరిదాకా స్టైల్గా డ్రెస్ వేసుకునేసి. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేనైతే పోర్ట్లాండ్ వెళ్తున్నాను అనమాట. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసిన తర్వాత ఐడియా వచ్చి ఉంటుంది. సో బాన్మౌత్ నుంచి స్టార్ట్ అవుతున్నాం, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీడియో అయితే చాలా ఫన్గా ఉంటుందన్నమాట. సో చాలా అడ్వెంచర్స్ అయితే అయ్యాయి. సో మీరు కూడా ఈ వ్లాగ్ కంప్లీట్గా చూసేయండి, ఫుల్ ఫన్ ఉంటుంది వీడియో అయితే. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ పోర్ట్లాండ్కి మధ్యలో ఒక స్టాప్లో దిగామన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెళ్ళాల్సి ఉంటుంది బస్సులో అయితే. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఫస్ట్ అప్పటికే టైం 1 o'clock అయిపోయింది. సో మంచిగా ఆకలిస్తుంటే వెళ్తున్నాం అనమాట. దగ్గరలో మెగ్డీ ఉంటే మెగ్డీకి వెళ్తున్నాం అనమాట. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. సో అలా వాక్ సింబల్ ఉంది కదా, అలానే నడవాలన్నమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు మెగ్డీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో అందరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మెగ్డీ అని అంటే చాలు ఇంకా, ఎందుకంటే ఇక్కడ చీప్గా దొరికే ఫుడ్ ఏదైనా ఉందనంటే అది మెగ్డీ ఫుడ్ మాత్రమే అనమాట. సో అఫోర్డబుల్ అని చెప్పాలి. నాకు వచ్చి ఫ్రెండ్స్ అఫోర్డబుల్ స్పెల్లింగ్, మీకు వచ్చి ఇలా వెక్కిరించే ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. సో అఫోర్డబుల్ స్పెల్లింగ్ వచ్చారా అని చెప్పి ఫన్ అయితే చేస్తాను. మా ఫ్రెండ్ తను మా సిస్టర్ ఫ్రెండ్. నేను మాత్రమే జాకెట్ వేసుకొచ్చుకోలేదు, స్టైల్ కొడదామని చెప్పి కాసేపు. సో కేఎఫ్సీ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది, మెగ్డీ అండ్ కేఎఫ్సీ ఎక్కడికి వెళ్దామని. కేఎఫ్సీ అయితే మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. సో కేఎఫ్సీ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి మనకు మెగ్డీకి వెళ్తున్నాం. మెగ్డీ అయితే మనకు కొంచెం చీప్గా వచ్చేస్తుంది కాబట్టి ఫుడ్ అయితే. సో రండి, మెగ్డీలోకి వెళ్ళిన తర్వాత ఒక వీడియో అయితే తీద్దాం. సో మెగ్డీకి దగ్గరలో ఉన్నాం చూడండి, తర్వాత రికార్డ్ చేసుకుంటాను ఫ్రెండ్. అప్పటిదాకా మనం వచ్చేసి ఇలా వెళ్దాం. సో ఏమేమి ఆర్డర్ పెడతానో మీకు నేను చూపిస్తాను. మా ఫ్రెండ్ లుక్ ఏంటంటే ఎప్పుడు చూసినా సెల్లేనా అని చెప్పి. సో ప్రస్తుతానికి మయో చికెన్ పెట్టుకుంటున్నాం, అదైతే కొంచెం తక్కువకి అయిపోయింది. మిగిలినవన్నీ చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. ర్యాప్ ఆఫ్ ది డెలివరీ రోజు మనకి మోసం చేశాడు మెగ్డీ తాత. ఫ్రెండ్స్ ఇప్పుడు పేమెంట్ కొట్టుకుంటున్నారనమాట. మనకి 12 pounds వచ్చేసి డబ్బులు అవుతున్నాయి. చాలా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను సార్. వెదర్ అయితే చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ ఒక 6 months వెయిట్ చేయాల్సి ఉంటుంది మనకి ఇలా ఎండలో తిరగాలి హ్యాపీగా అంటే. అండ్ మన ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. మంచిగా ఫుడ్ అనేది తినేసి సో ట్రిప్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. వచ్చేసండి. సో సిగ్నల్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ వచ్చేసి మనకి అక్కడ గ్రీన్ వాక్లో ఉన్నప్పుడు మాత్రమే మనం క్రాస్ అవ్వాలి. ఎలా పడితే అలా క్రాస్ అవుతే ఒకే ఒక బూత్ మాట మాట్లాడేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఒకే పదం, అది వచ్చేసి నేను చెప్పలేను, ఎఫ్ అంతే ఫ్రెండ్స్. బీప్. అయితే చాలా బాగుంది చూడండి, మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం బస్ క్యాచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం రండి. సో బస్ నిజంగా క్యాచ్ చేస్తామా లేదా అనేది అయితే నో ఐడియా. ఎప్పట్లాగా మనం ఎక్కాల్సిన బస్ అయితే మిస్ అయిపోయిందనమాట. సో దానికోసం చిన్న కాన్వర్సేషన్స్ అయితే అవుతున్నాయి ఫన్నీగా. వీడియో రికార్డ్ చేసుకుంటూ బస్ అయితే మిస్ అయ్యామని చెప్పి. అండ్ బస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా మెన్షన్ చేస్తారనమాట. ఇలా బస్ నెంబర్స్ అన్నీ ఉంటాయన్నమాట. బస్సెస్ అయితే ఇలా స్టాప్ చేయాలి. సో అలా స్టాప్ చేసాము అంటే బస్ అయితే మనకి స్టాప్ చేస్తారు. అండ్ సో మనకు రావాల్సిన బస్ అయితే కాదనమాట ఇది. అండ్ మా ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్ చూసారు అని అంటే ఎక్కడ దొరికిన సంతరా ఇదంతా అన్నట్టు లుక్ ఇస్తున్నాడు. ఎందుకనంటే బస్ మిస్ అయినా సరే ఇలా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటే ఫ్రస్ట్రేషన్ అనమాట. సో అలా ఫన్నీగా అయితే స్టార్ట్ అయిందనమాట. బస్ అయితే వస్తుంది. సో ఇది వెళ్ళొద్దు ఇప్పుడు. వ్యూ చూసారా, అసలు చాలా బాగుంది. అండ్ ఆ రోజు అయితే మాకు క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఫుల్ సన్నీ ఉనింది. సో అలా డే అయితే మంచిగా స్పెండ్ చేసాం. అండ్ ఇలా వచ్చేసి బస్లో మనకి సీట్స్ అన్నీ కూడా ఉంటుందన్నమాట. సీట్ పెట్టుకోవా పాకెట్లో. చూసారా ఫ్రెండ్స్, అదే ఇండియాలో ఉంటే రోడ్డు మీద వేస్తాం, ఇక్కడ ఉంటే బాధ్యతగా ఉండాలి. సో మన పాకెట్లు మన జాకెట్లు మనకి డస్ట్బిన్ అనమాట. డస్ట్బిన్ కనిపించేదాకా
చూపించవా? ఇది ఫేస్ ఈ మనిషిది. కొంచెం భరించే అమ్మాయి ఎవరైనా దొరికితే, మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వధువు కావాలి. అది గైస్ మ్యాటర్. కూడా మనకి విలేజ్ టైప్లో ఉంది ఫ్రెండ్స్. తిరిగి 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 రోజు జర్నీలోనే 2 hours పైన పట్టింది. జర్నీలోనే అలసిపోయినట్లయింది ఫ్రెండ్స్. ఇంకెప్పుడు సరే అబ్బాయిని నమ్మి మీరు ట్రిప్ ప్లాన్స్ చేసుకోవద్దండి. ఎందుకంటే ప్రాపర్గా ప్లాన్ చేయరనమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలీదు. మీకు లొకేషన్ వచ్చాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మనిషిని నమ్ముకొని ఎక్కడికి వెళ్ళినా ఇంతే ఫ్రెండ్స్. అడ్డదారులన్నీ తీసుకెళ్తాడు. మ్యాప్ పెట్టుకోవడం కూడా రాదు. నేను లేకపోతే యూకేలో నిజంగా చాలాసార్లు తప్పిపోయి ఉండేవాడు ఈ అబ్బాయి అయితే. సో ఫైనల్గా లొకేషన్కి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి ఒక ఫారెస్ట్ టైప్లో ఉందన్నమాట. బాగా సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది. అండ్ డిసప్పాయింట్మెంట్ చేసింది ఏంటి అని అంటే, అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఒక 6 stones అయితే. సో అదే లొకేషన్ అనుకున్నాము. సో అది చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది కదా, సో ఇంత కష్టపడి ట్రావెల్ చేసి ఆ స్టోన్స్ చూడడానికి వెళ్ళామా అన్నట్లు అయ్యింది. అండ్ అక్కడ నుంచి ఇంకొక లొకేషన్ అంటే వెళ్ళాల్సిన ప్లేస్ అయితే మిస్ చేసాము. సో అక్కడ నుంచి దగ్గరలో మనకి ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. సో ఇదే అన్నమాట. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఫోటోషూట్కి అయితే మేము రెడీ అవుతున్నాము 1 by 1 వచ్చేసి. సో మంచిగా ఫోటోషూట్ అయితే చేసాం కాసేపు. సో చాలా బాగుంది. మీరు ఎవరైనా సరే యూకేలో ఉండి ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఇక్కడ నుంచి వచ్చేసి దగ్గరగా బీచ్ ఉందన్నమాట. సో ఆ బీచ్ అలా చూడడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వే అయితే మాత్రం ఇలా ఫారెస్ట్ టైప్లో ఉన్నట్లు ఉంది. సో ఇక్కడ నుంచి కరెక్ట్ ప్లేస్కి వెళ్దామా లేదో అనేది అయితే చూడండి. సో గూగుల్ మ్యాప్స్ అయితే మంచిగానే వర్క్ అవుతాయి ఇక్కడ. సో ఇది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా మీకు వ్యూ అయితే. సో దగ్గర నుంచి చూసాను అని అంటే చాలా బాగుంది. సో రండి. దొంగ అని భయపడద్దండి. ఎవరిదాకా స్టైల్గా డ్రెస్ వేసుకునేసి స్టెప్స్. సో ఇప్పుడు ఇలా దారిలో మనం వెళ్ళాలి. నడవగలమా లేదా అని చూస్తున్నాం. సో ప్రస్తుతానికి నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఏమవుతుందో చూద్దాం. పడితే సంబంధం లేదు ఫ్రెండ్స్. రేపు మళ్ళీ షిఫ్ట్ ఉంది ఫ్రెండ్స్, ఫుల్ డే. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు నాకు ఇది స్కిడ్ అయింది అనుకోండి, అమ్మో నడ్డిరుగుద్దు ఫ్రెండ్స్. బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దూరం నుంచి అసలు ఆ లొకేషన్ చూస్తుంటే ఆ బీచ్ వేవ్స్కి అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో దగ్గర నుంచి మీకు క్యాప్చర్ అనేది నేను చూపిస్తాను రండి. మార్నింగ్ నుంచి తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. సో అలా ఒక కాఫీ అయితే పడింది అనుకోండి. సో కొంచెం మనకి బ్రెయిన్ సెట్ అవుతుంది కదా అని చెప్పి కాఫీ తాగేసి సో బీచ్ అయితే చూస్తున్నాం అనమాట. సో వ్యూ చూసారా అసలు ఎంత బాగుంది కదా. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండింది బీచ్లో ఉన్నంతసేపు. అండ్ వ్యూ చూసారు అని అంటే సో ప్రపంచానికి దూరంగా ఉన్నట్లు, బీచ్కి దగ్గరలో ఎవ్వరు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది చూసారా, అలా ఉందన్నమాట. సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ బీచ్ అంతా అయిపోయిన తర్వాత సో ఇలా ఒక మ్యూజియం టైప్లో ఉంటే అక్కడికి వెళ్ళాము. సో అక్కడ కాసేపు వచ్చేసి ఫన్ చేసేసి అక్కడ కాసేపు ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అలా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.